కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుధాకర్ రావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి? నా ల్యాండ్ ఇక్కడ అసైన్ ల్యాండ్. ఓకే. అది 50 ఏళ్ళ నుంచి మాకు పట్టా ఉంది. నా ల్యాండ్ ను కొందరు ఇద్దరు వ్యక్తులు దున్నుతున్నారు. ఒక కరోనా టైంలో నేను దున్నించలేదు దాన్ని. కానీ మొన్న ఏంటంటే 2023 నుంచి వాళ్ళు దున్నుతున్నారు. 24లో నేను కోర్టుకు పోయినా, నాకు పట్టా ఉంది. తర్వాత కోర్టు ఆర్డర్ కూడా తెచ్చిన. అయినా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తే పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. దానికి పరిష్కారం ఏం చేయాలి మరి? నేను కోర్టు నుంచి ఆల్రెడీ నాకు ఫేవర్ గా వచ్చేసింది ఈ ల్యాండ్ టైటిల్ నాది అని. ఎదుటి వాళ్ళకు, మా అపోజిట్ వాళ్ళకు పట్టాలు లేవు, ఏం లేవు, ధరణి పట్టాలు లేవు. ఏం చేయాలి చూడండి. ఫస్ట్ అసలు ఏ కోర్టులో కేసు ఫైల్ అయింది? భూపాలపల్లి కోర్టులో. భూపాలపల్లి కోర్టులో మీరు ఏ సూట్ వేశారు? డిక్లరేషనా, ఇంజంక్షనా? డిగ్రీ ఇచ్చారు మాకు, ఫైనల్ డిగ్రీ. ఫైనల్ డిగ్రీ మీరు వేసిన కేసు ఏంటి? నా కేసును వాళ్ళు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంజంక్షన్ వేశారు అయితే? అయితే ఏమైంది కోర్టులో? కోర్టులో నాకు ఫైనల్ డిగ్రీ ఇచ్చిండు, ఒక భూమి నాది అని. ఓకే, భూమి మీదే, మళ్ళీ వాళ్ళని ఇంటర్ఫియర్ కావద్దని ఇచ్చిందా? అట్లా ఇవ్వలే, టైటిల్ ఇచ్చింది నాకు. సో ఒకటండి, మీరు వేసిన కేసు ఏంటో మీరు చెప్పాలి నాకు ఫస్ట్. డిక్లరేషన్ వేసారా, ఇంజంక్షన్ వేసారా, ఏం వేసారు అని? అంటే ఇంజక్షన్ టైప్ లోనే వేసిన నేను. నాకు నా భూమిని వాళ్ళు దున్నుతున్నారు, నాది నాకు ఒక టైటిల్ ఇమ్మని వేసిన నేను. ఓకే. సో తర్వాత ఏమైంది? ఇప్పుడు పొజిషన్లు ఎవరు, కబ్జాలు ఎవరున్నారు? కబ్జాలో ఇప్పుడు మొన్న నేను పోతుంటే వాళ్ళు, నాది డాక్టర్ కూడా నన్ను దున్నని లేదు, కబ్జాలో వాళ్ళే ఉన్నారు. కబ్జాలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మొన్న ఓన్లీ 3 years నుంచే, కరోనా నుంచి. చూడండి, ఇప్పుడు మీకు కోర్టు మీ ఫేవర్లో ఆర్డర్స్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మీకు కబ్జా పెట్టడము, పోలీసులు కూడా సహకరించినప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కారని అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిండ్రో అది వాళ్ళు వినాల్సిందే, చేయాల్సిందే. ఆర్డర్స్లో ఏముందో వాళ్ళు చేయాలా, చెయ్యకుండా దానికి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తున్నారు. ఈవెన్ పోలీసులు కూడా సహకరిస్తారు లేనప్పుడు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వేయాలి. అదే కోర్టులో వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ వీళ్ళు పాటిస్తలేరండి, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మళ్ళీ కోర్టులో వేయడం. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరు ఏ అడ్వకేట్ అయితే చేయించుకున్నారో అదే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయించుకోండి. లేదు అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయించుకోండి. లేకపోతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేపిస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిన తర్వాత ఏదైతే డిగ్రీ వస్తే ఆ డిగ్రీ తీసుకెళ్ళి పోలీసుల చేతిలో పెట్టి చేయండి రా బాబు, ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఉన్నాయంటే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని అని చెప్పేసి అదైనా చేయించుకోవచ్చు. మీరు ఒకసారి మీ అడ్వకేట్ని కలిసి మీరు చేయించుకోండి, రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, అంటే రెండు చేయాలా? కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒకటి, పిటిషన్ ఒకటి. మీరైతే ఫస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే చేపియండి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కూకట్పల్లి నుంచి గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. అదే మా అమ్మాయి మ్యారేజ్ ఒక 10 years అవుతుందండి. 10 years అండి? అవునండి. ఓకే. అదే ఒక అబ్బాయి 2 పిల్లలు ఉన్నారు. అయితే అతను ఏ పని చేసుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం గొడవ అయింది. గొడవ అయితే ఇక అతను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తే తీసుకొచ్చేసాను మా ఇంటికి. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిందండి వచ్చి. ఓకే. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తే రానివ్వట్లేదు, పెద్ద మనుషులు చేత తెప్పించిన ఇంటర్లేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటా అని. అంటే అసలు మీరు ఈ సంవత్సరంన్నర మధ్యలో మాట్లాడలేదు ఒక్కసారి కూడా వెళ్ళి? 10 సార్లు 10 మంది పెద్ద మనుషులు చేత తెప్పించాము, 10 సార్లు కూడా వెళ్ళిందండి. ఏం చెప్పారు అప్పుడు? వెళ్తే ఊరికే తగ తీసుకుంటున్నారు, ఇంట్లో రానివ్వట్లేదు, మరి సెపరేట్ కోర్టులో వేసుకోమని చెప్పి అంటున్నారు. అదేమంటే అంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారా? వాళ్ళ దగ్గరే ఉన్నారు. పిల్లలు అక్కడే ఉన్నారు. ఓకే, అంటే సంవత్సరం నుంచి పిల్లలు అక్కడే ఉన్నారా? పిల్లలు కూడా భయపెట్టారండి. భయపెట్టి వాళ్ళు కూడా ఏంటంటే తండ్రి దగ్గరే ఉంటాం అన్నట్టుగా చెప్పించుకున్నారు కేసు పెడితే.
అట్లా మరి పిల్లలు భయపడిపోతారు కదా, వాళ్ళు ఊరికి అదుస్తుంటే అట్లా. పిల్లలు కూడా తండ్రి దగ్గరే ఉంటామని పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఓకే, మీరేనా కేసు వేసారా, వేసుకోమని చెప్తున్నారు వాళ్ళు? మేము కేసు పెడదామని వెళ్తే వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత తెప్పించిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళండి అని చెప్పి అంటున్నారు వాళ్ళు కూడా. ఓకే, కేసు తీసుకోలేదు. తీసుకోలేదు, లాయర్ గారి ద్వారా కూడా చెప్పించాం. ఓకే, అదే ఇప్పుడు సమస్య ఎవరిది? ఇవాళ అమ్మాయిది, కూతురుది. ఓకే, కూతురు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఏంటండి? అసలు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? బేసిక్ ప్రాబ్లం ఏ పని చేసుకోవట్లేదండి అతను, అయినా మనం ఏం అనలేదండి. మరి ఖాళీగా కూర్చుంటే ఎట్లాగూ అని చెప్పేసి ఏదో పని చేసుకో లేకపోతే లేదని అనుకున్నాం మేము కూడా. అతనే ప్రతిసారి గొడవ వేసుకుంటున్నాడు, కొట్టడం తిట్టడం జరుగుతుందండి. సో మీరు వెళ్ళడితే ఏమైనా కేసు వేసుకోండి అంటున్నారు. అవునండి, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడు? పిల్లల్ని కూడా చూడట్లేదండి, ఇంటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఓకే, వైఫ్ ని సరిగ్గా చూడట్లేదు, బట్ వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తున్నాడు? పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు, మరి తల్లి కూడా చూసుకోవాలి కదా. మరి అమ్మాయి ఆపరేషన్ చేపించుకుని 9 నెలలు అంటే ఏం చేయట్లేదు అంటున్నారు కదా, ఏం సంపాదించట్లేదు అన్నప్పుడు మరి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్ గా? అంటే ఆస్తి ఉందండి, పొలం అది ఉంది. చూడండి, మీకేం కావాలి? ఒకటండి, నేను కూడా కన్నాను కదా అని ఈ పిల్ల అంటుంది, ఈ పిల్లలు బాధపడుతుంది అమ్మాయి కూడా. ఇప్పుడు మీకేం కావాలండి? అంటే మీ కూతురికి ఏం కావాలంట? కలిసి ఉండాలని ఉందా, లేకపోతే తిరిగి వెళ్ళాలి అంటుంది? మంచి చూసుకుంటే వెళ్తానంటుందండి కాపురానికి, మరి అతనేమో రానివ్వట్లేదు. ఓకే, ఒక పని చేయండి, మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే ఆ పిటిషన్ ఇస్తేందంటే మీ కూతుర్ని మళ్ళీ తిరిగి కాపురానికి తీసుకెళ్ళని చెప్పి వేసే అర్జీ అది. మీరు ఆ పిటిషన్ వెయ్యాలి. ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ వైఫ్ని ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదు, సో మీరు తిరిగి కాపురానికి తీసుకెళ్ళని చెప్పేసి వేసే పిటిషన్ అది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సంవత్సరం ఆల్రెడీ అయింది, ఇంకో 6 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినప్పుడు అది డెజర్షన్ అవుతుంది. డెజర్షన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే భార్య భర్తలు 2 సంవత్సరాల కంటే ఎక్కువ విడిపోయి ఉంటే అది అనుకోకుండా అంటే ఇండైరెక్ట్గా విడాకులు అవుతుంది, అదొక గ్రౌండ్ అవుతుంది విడాకులకి. సో 2 సంవత్సరాల కంటే ఎక్కువ సపరేట్గా ఉండద్దు. సో ఈ లోపల మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ వేసేకంటే ముందు ఫస్ట్ లీగల్ నోటీస్ కూడా పంపించండి. ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి, తర్వాత కేసు వేయండి. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఫస్ట్ మీరు లీగల్ నోటీస్ పంపించండి, తర్వాత రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ వేయండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారో కేసు ఒకసారి ఫైల్ అయ్యాక అప్పుడు ఖచ్చితంగా సెటిల్మెంట్కే పోతుంది యూజువల్గా. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. ఒంగోలు నుంచి శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు. హలో, నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. మా మిస్సెస్ 490 కేసు తప్పటికే చేసింది మేడం. ఇప్పుడు క్రాస్ స్టే చేసుకుని అన్నాను కదా, మాకు 2000లో మ్యారేజ్ అయింది మేడం. తర్వాత ఏంటంటే 4-5 సంవత్సరాలు బాగానే ఉందండి. కాకపోతే మా మిస్సెస్ కి అనుమానం ఎక్కువ వస్తుంది మేడం. నేను బిజినెస్ చేస్తాను, ఎవరైనా లేట్ మాట్లాడినా చేసినా కూడా చాలా ఏం చేస్తుంది మేడం. ఆ తర్వాత ఏం చేస్తుంది, మా అమ్మగారు 60 ఏళ్ళు ఉంటుంది, అమ్మగారు వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళొద్దు. మా అక్క చెల్లెళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి పెళ్లిళ్ళు అయిపోయినాయి మేడం. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఒక ఆమె హైదరాబాద్ లో ఉంటుంది, ఒక ఆమె వేరే ఉంటుంది. అయితే వాళ్ళు కూడా రావద్దంటుంది మేడం. అది ఇప్పుడు మా అమ్మగారికి నేను ఒక్కని అమ్మని వద్దంటుంది సార్. నేను ఒక్కనే కొడుకుని, వేరే కొడుకు కూడా లేడండి. అమ్మని బయటికి పంపేయమంటుంది, అమ్మని సరిగ్గా చూసుకోదు, అమ్మకి ఆరోగ్యం హెల్త్ కూడా బాగలేదండి. అయితే నేను అమ్మని నా దగ్గర ఉంచుకొని చేస్తాను, వేరే ఆ బిడ్డల దగ్గర పంపేయమంటుందండి. బిడ్డల దగ్గర పంపిస్తే వాళ్ళు ఎందుకు చూసుకుంటారు, ఉన్న కొడుకు నేను చూసుకోవాలి కదా. అయితే ఆయన వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి నా మీద 2017లో పెట్టిందండి పాలిటీ కేసు. 2017లో ఆ కూడా అది తెలంగాణలో పెట్టిందండి. ఆ కోర్టు ఇప్పటి వరకు నడుస్తూనే ఉందండి. ఇప్పటి వరకు అది ఎటువంటిది తీర్పు రాలేదు, ఎటువంటి జరుగుతూనే ఉన్నా మేడం. అయితే మా అమ్మ మీద, మా అక్క చెల్లెల మీద కూడా కేసు పెట్టిందండి, మా బావగారి మీద, మా అమ్మ మీద. మా అమ్మకి 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు. మా అక్క చెల్లెలు అసలు ఇక్కడ ఉండరండి. పోయి మొత్తం మా మీద అంతా ఫాల్స్ కేసు పెట్టిందండి. మా ఫ్యామిలీ మొత్తం మీద ఫాల్స్ కేసు పెట్టింది. ఇప్పుడు నేను కో స్పెషాలిటీ చేసుకోవచ్చా, దీనికి పరిష్కార మార్గం ఏమిటి? అసలు అది తప్పుడు కేసు అని తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లో కూడా తప్పుడు కేసు అని తెలుస్తుందండి. ఎఫ్ఐఆర్ చూసినా కూడా తెలుస్తుందండి. పిచ్చి పిచ్చి చేయటం, ఇది చేయటం, ఇంట్లో ఉండి గిన్నెలు ఎత్తేయటం, అది చేయటం, మా అమ్మగారిని సరిగ్గా చూసుకోకపోవటం,
ఓకే. ఊగా గునుగుతా ఉంటది, ఊగా అనుమానిస్తా ఉంటది, రాత్రి పూటలు అయితే అరుస్తా ఉంటది, చేస్తా ఉంటది. మీకు పిల్లలు ఉన్నారండి? ఒక పాప ఉందండి. పాప ఎక్కడుంది ఇప్పుడు, మీ దగ్గర తన దగ్గర? మాది అంటే అప్పుడు ఆమె దగ్గరే ఉంటదండి. తీసుకుపోయిన కోర్టులో అయితే ఆడపిల్ల ఆమె దగ్గరే ఉండాలని అక్కడ అడిగారు. మా అమ్మకి 18 సంవత్సరాలు ఉంటాయి, ఓకే. మమ్మీ దగ్గర ఉంటా అంటే పంపించేశారు. అప్పుడప్పుడు చూసుకొని వస్తున్నానండి. ఓకే. ఓకే. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటండి? సార్ ఒకటి హెసిటేట్ చేస్తుందండి. మీరు 2017లో కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరిగారు కానీ క్వాష్ చేయించుకోలేదా? మీరు ఏం తప్పు చేయనప్పుడు ఏమీ లేదండి. మీరు ఏ అడ్వకేట్ని కలవలేదా? లాయర్ గారు కింది కోర్టులో కేసు కొట్టేసినప్పుడు పై కోర్టులో పోవాలండి. కింది కోర్టులో కొట్టేసినప్పుడు పై కోర్టులో హాస్పిటల్ ఎట్లా వేస్తున్నారు అంటున్నా లాయర్ గారు. అట్లా ఉండదండి, మీరు క్వాష్ చేయించుకోవచ్చు. మీరు ఒక పని చేయండి సార్, 6 o'clock తర్వాత మాకు కాల్ చేయండి. మా ఇదే నెంబర్ కాల్ చేసినా పర్లేదు, లేకపోతే మా యూట్యూబ్లో మా నెంబర్స్ ఉంటాయి, పర్సనల్ నెంబర్స్, ఆర్ ఇన్స్టాగ్రామ్కి కూడా వెళ్ళి మా నెంబర్స్ ఉంటాయి. ఒకసారి కాల్ చేసి మీ సిచ్యువేషన్ చెప్తే క్వాష్ చేయొచ్చు. మీరు ఆన్సర్ ఒకటే, మీరు అడిగిన ప్రాబ్లంకి ఒకటే, క్వాష్ చేయించుకోండి. ఏదైనా ఏ అఫెన్సెస్ ఉన్నాయి కూడా 490 అంతా కూడా క్వాష్ చేయించుకోండి. మీరు తప్పులు చేయలేదు అని ఆల్సో ఇన్ని ఇయర్స్ అయింది. సో ఇంకోటండి, అనుమానాలు ఇప్పుడు రీసెంట్ కూడా చాలా సుప్రీంకోర్టు కేసెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయకుండా కూడా అనుమానాలు కొద్దీ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా క్రుయాలిటీ అవుతుంది. అండ్ అమ్మ నాన్న నుంచి సపరేట్గా ఉండమన్నా కూడా క్రుయాలిటీ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఆవిడ నుంచి విడిపోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర చాలా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి విడిపోవడానికి. అంటే విడాకులు తీసుకోవడానికి అయితే చాలా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ విడిపోకుండా ఉన్నా లేదు, మీరు కోర్టు చుట్టూ తిరగద్దు, మీకు ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా లేకుండా మీ కోర్టు చుట్టూ ఫ్రీ మైండెడ్ ఉండాలి, లైఫ్ ఫ్రీ కావాలనుకుంటే మాత్రం క్వాష్ చేయించుకోండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వరంగల్ నుంచి మల్లారెడ్డి. మల్లారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి? మేడం మాది నర్సంపేట కోర్టు వస్తుందండి. ఓకే. నేను 2022లో కేసు ఫైల్ చేసిన అండి. చెప్పండి. నాకు వేరే అతనికి నేను డబ్బులు ఇస్తే అతను ఇవ్వకపోతే కేసు వేసిన అండి. అది కోర్టులో ఫేవర్ గా వచ్చింది తీర్పు. ఓకే. బట్ ఏంటంటే ల్యాండ్ అటాచ్మెంట్ ఉంది. అది కావడానికి ఇప్పుడు 6 months నుండి నర్సంపేట కోర్టుకు జడ్జి లేడండి. నేను ఇప్పుడు వేరే కోర్టుకి ఏమైనా వెళ్ళొచ్చా, ఎట్లా నా పరిస్థితి ఏంటిది అని? ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీ అడ్వకేట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ కోర్టులో ఏమనండి మేడం. ఇప్పుడు కోర్టులో జడ్జి లేరంటున్నారు అంతేనా? అవునండి. సో ఆ కోర్టులో ఇంకెవరైనా జడ్జిలు ఉన్నారా? మీది ఏ కోర్టులో ఉంది అసలు? నర్సంపేట అండి. నర్సంపేటలో ఏ కోర్టు? ఓకే, ఒక పని చేయండి, మీ అడ్వకేట్తో మాట్లాడుకోండి. అక్కడ ఏమన్నా ఇంకా వేరే పక్కకి ఏమైనా కోర్ట్స్ ఉంటే మీది ఎమర్జెన్సీ మ్యాటర్ అని చెప్పేసి కోర్టులో ఇన్ఛార్జ్ కోర్టుకి వేసి చెప్పమనండి. ఒకసారి ట్రాన్స్ఫర్ చేయించుకోండి, లేకపోతే చేయించుకోవచ్చు మీరు. ఓకే రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. నెల్లూరు నుంచి శంకరయ్య. శంకరయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం వెంకటగిరి నుంచి 92లో మనకి ఫ్లాట్ వచ్చి ఇచ్చారు మేడం. మా నాన్న చనిపోయిన తర్వాత ఒక ఆయన జూనియర్ రికార్డ్ అసిస్టెంట్. హలో చెప్పండి 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 శంకరయ్య గారు. రైట్. మీ కాల్ అయితే కట్ అయిందండి. వీలైతే కనుక మీరు నెంబర్, ఆఫీస్ నెంబర్ మనకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి ఈవినింగ్ తర్వాత. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు చెప్తారు. మీరు చెప్పిన వాయిస్ అయితే క్లారిటీగా లేదు, కట్ అయింది మీ వాయిస్ అయితే. రైట్. ఒకవేళ కనుక కోర్టు ఈ పిటిషన్ కనుక ఆమోదించకపోతే, ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కనుక ఆమోదించకపోతే ఆ వ్యక్తికి తర్వాత లీగల్ ఆప్షన్ ఏమైనా ఉంటుందంటారా? ఒకవేళ హైకోర్టులో క్వాష్ కాకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టు, అంతే. ఇంకా హైకోర్టు తర్వాత నెక్స్ట్ హైరార్కీ ప్రకారం చూస్తే ఏంటంటే లోవర్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో హైకోర్టులో కనుక మీకు క్వాష్ కాలేదంటే సుప్రీంకోర్టే. చాలామంది రీసెంట్గా మన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా హైకోర్టులో రిజెక్ట్ అయ్యి సుప్రీంకోర్టు వెళ్ళిన చాలా కేసెస్ చూసారుగా. సో దట్ ఈస్ అ వే, అంతే. హైకోర్టు రిజెక్ట్, గో టు సుప్రీంకోర్టు. ఓకే.